వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి అన్నగారు అయితే 4 గేదెలు ఉన్నారు మన డైరీ ఫామ్ లో. 4 ముర్రా గేదెలు ఉన్నారు. అన్న గురించి ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? రాజేంద్ర అన్న. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? మా షాద్నగర్ పక్కల బుర్గుల. ఓకే, ఈ డైరీ ఫామ్ ముందు నుంచి ఉందా అన్న, లేకపోతే 4 గేదెలతో ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తున్నారా? మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. ఓకే, అయితే మదర్ బాయ్ ది యూట్యూబ్ లో చూసి సరే విజిట్ చేసినట్టు ఇక్కడికి వచ్చి విజిట్ చేసినప్పుడు నెక్స్ట్ లోడ్ వచ్చినప్పుడు చెప్తాము అని చెప్పినారు. ఫోన్ చేస్తే మళ్ళీ ఒక 3 days బ్యాక్ వచ్చినట్టు 3 days బ్యాక్ వచ్చి ఒక 4 సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు మిల్క్ కెపాసిటీ కూడా చెప్పారు. దాన్ని బట్టి 3 days కూడా చెక్ చేసుకున్నాం. పాలు 3 రోజులు చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్నాం కూడా వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి. అయితే ఈ రోజు ఫైనల్ చేసుకుని తీసుకెళ్ళామని. ఓకే, ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు ఉన్నారన్న మజా డైరీ ఫామ్ లో? వాళ్ళు 7 చెప్పినారు ఒక్కొక్కదాన్ని. ఓకే, 7 చెప్తే అవి 7 పైనే ఇస్తున్నాయి. 3 కూడా 4 కూడా. అంటే ఆల్రెడీ డైరీ ఫామ్ ఉండి ఎంత ముందు ఉండేనా, లేకపోతే ఇప్పుడే కొత్త స్టార్ట్? లేదు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు లేకుండా. డైరీ ఫామ్ గురించి ఏమైనా తెలుసా అన్న? ఈ గేదెల గురించి? గేదెల గురించి నాకేం ఐడియా లేదు. కొత్తగా పెడుతున్నాం. మేము ప్రైవేట్ గా జాబ్ చేస్తుండే కానీ ఈ గురించి డైరీ కొత్తగా. ఓకే, ఏం జాబ్ చేసేవారు అన్న? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, ఇంజనీర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అది వదిలేసి చేస్తున్నాను ఇప్పుడు డైరీ ఫామ్? లేకపోతే అది కూడా ఉంది. ఓకే, సైడ్ బిజినెస్ లాగా. అంటే గేదెలను ఎవరు చూసుకుంటారు అన్న? గేదెల్ని ఒక బిహారీ ఆయన విలేజ్ ఒక ఆయన ఉంటాడు. మేము కూడా ఉంటాం అక్కడ. ఓకే, మా మమ్మీ డాడీ కూడా ఉంటారు అక్కడ పొలం దగ్గర. ఓకే, వ్యవసాయం కూడా చేస్తాం. వ్యవసాయం ఉంది. ఓకే, వ్యవసాయం ఉంది. మాకు ఫస్ట్ నుంచి ఆవులు ఉన్నాయి. ఆవులు అంటే ఎక్కువ లేవు, ఒక 2 ఆవులు ఉంటాయి మా ఇంటి పూర్తి. దాంతో పాటు ఉంటాయని 2 ఆవులు 4 గేదెలు. ఓకే, ఒక బీహార్ ఉంటాడు, ఇవి అన్నిటిని చూసుకుంటాడు సైడ్ బిజినెస్ లాగా. మీ జాబ్ మీరు చేసుకుంటారు, దాంతో పాటు ఇది. ఓకే, వ్యవసాయం కూడా చేస్తున్నారు. వ్యవసాయం. ఓకే, ఇట్లా డైరీ ఇప్పుడు మీ షాద్నగర్ అంటే మన ఈ డైరీ ఫామ్ నుంచి ఒక 30-35 కిలోమీటర్లు ఉంటుంది అంతేగా? ఈ నుంచి ఒక 42 కిలోమీటర్స్ ఉంటుంది. 40-42. ఓకే అన్న. ఓకే, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అన్న లీటర్ పాల లీటర్? లీటర్ అక్కడ షాద్నగర్ లో 90 రూపీస్ నడుస్తుంది. అంటే ఇంటింటికి తిరిగి చేస్తే 90 రూపీస్ వేస్తాం. మీరు ఎట్లా వేస్తారు? మేము ప్రస్తుతానికి డైరీలు వేద్దాం అనుకున్నాం కేంద్రంలో. ఓకే, కేంద్రం తర్వాత చూసుకున్న తర్వాత మళ్ళా. ఓకే, హోమ్ డెలివరీ ఏమన్నా ఇంటింటికి తిరిగి చేస్తారా మీరు, లేకపోతే? ఇంటికి ఇప్పుడు అంటే మాకు కొత్త కదా, కొంచెం అలవాటు చూసుకున్న తర్వాత ఎక్కడెక్కడ పాలేయాలి ఇంకా చూసుకున్న తర్వాత ఎడిట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ డైరీ సెంటర్స్ కి వస్తే ఎంత వస్తానా? ఫ్యాట్ లెక్కనా, లేకపోతే ఫిక్స్ రేటా? ఫ్యాట్ ఎంత, ఎస్ఎన్ఎఫ్ ఎంత, దాన్ని బట్టి రేట్ వస్తుంది. మినిమం రేట్ ఎంత నడుస్తుంది? మినిమం 65 to 70 మధ్యలో వస్తుంది. 65-70. ఓకే, ఇప్పుడు ఉన్న దానా రేట్లకి ఆ 65-70 రేట్ కి వర్కౌటబుల్ అవుతుందా మరి? వర్కౌటబుల్ దానికి సరిపోతుండొచ్చు, పెద్దగా ప్రాఫిట్ అయితే ఏముంటుంది. ఎందుకంటే రేట్లు ఎక్కువైపోయినాయి కదా దానా రేట్లు. ప్రాఫిట్ లేని బర్రెలు ఎందుకు ఉంటారు అంటే ఇప్పుడు దానా రేట్లు ఎక్కువైనాయి. అవును, ఇప్పుడు పని మనిషికి ఇవ్వాలి అందరికి పోతే దానికి సరిపోతుండొచ్చు. ఏమన్నా ఎక్కువ పాలు ఉంటే మిగతాయి 4 స్టార్ట్ చేస్తున్నాం కదా, 10 పాలు ఉంటే మీరు అన్నట్టు వస్తాయి, పైసలు వస్తాయి. ఇంకా 4 బర్రెలతో ఇప్పుడు సెట్ అయితే ఇంకా కొంత 1 month తర్వాత మళ్ళీ ఒక 4 తీసుకోతాం. ఓకే, మొత్తం 10 బార్లు అనుకున్నాం. అట్లా 10 బార్లు అనుకురా. లాభాలు అయితే ఉంటాయి అన్న డైరీ ఫామ్ లో? లాభాలు ఉంటాయి. నాకు తెలిసి ఒక 5-6 మంది విజిట్ చేసిన ముందు డైరీస్. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టే ముందు ఏమన్నా మీరు ఆల్రెడీ ఏమన్నా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు ఆల్రెడీ రీసెర్చ్ అవన్నీ చేసుకుని వస్తారు. ఎందుకంటే 2 ఆవులు ఉన్నాయంటారు, లాభాలు లేని దీనిలోకి అయితే దిగరు. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు కాబట్టి లాభాలు లేని అసలు రాదు దీనిలోకి. ఏం తెలుసుకుని వచ్చారన్న దీన్ని? అయితే నేను ఒక 5-6 డైరీ ఫార్మ్స్ విజిట్ చేసిన, తెలిసిన వాళ్ళకి ఒక 1 month నుంచి సెర్చ్ చేస్తున్నా. బాగానే ఉన్నాయి అని చెప్పారు అందరు. ప్రాఫిట్ ఉంది, చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, ఇంకా మనం ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పినారు. దాన్ని బట్టి దీంట్లో ఇది కూడా సెట్ ఉంటుంది. ఓకే, ప్రాఫిట్ అయితే ఉంది. సైడ్ బిజినెస్ లాగా మెయిన్ బిజినెస్ అయితే కాదు, ఇదే మెయిన్ అవుతుంది ఇప్పుడు మాకు. ఇదే మెయిన్ అవుతుంది. జాబ్ పర్మనెంట్ జాబ్ కదా అది. ఇదే మేము చేసుకుని అది చేసేస్తాం జాబ్. స్టెప్ బై స్టెప్ ఏంటంటే దీన్నే పెద్దగా చేసుకుంటాం. పెద్దగా చేసుకుని ఇప్పుడు ఒక 4 తీసుకున్నాం, ఒక 1 month తర్వాత ఒక 4 తీసుకుంటాం. అట్లా పెంచుకుంటాం. ఓకే, షెడ్ ఉందా అన్న? ఆ షెడ్ ఉంది, కొత్త కన్స్ట్రక్ట్ చేసి. ఓకే, 10 బర్రెలు పడ్డాయి. 10 బర్రెలు ఎంత ఖర్చు వస్తుంది అన్న 10 బర్రెలకు ఖర్చు? షెడ్ కంటున్నా, షెడ్కి వచ్చేసి నాకు 4.25 వచ్చింది. 4,50,000 అయింది. 4,50,000. ఓకే, బర్లకు వచ్చేసి ఓకే, ఆల్మోస్ట్ ఒక డైరీ షెడ్ కట్టి ఒక 10 గేదెలు పెడితే ఎంత దాకా ఖర్చు రావచ్చు అన్న?
ఇప్పుడు 4 గేదెలే పెట్టుకోండి మీది 4 గేదెలు నాకు నా వరకు షెడ్ ప్లస్ ఇవన్నీ కలుపుకునే నా వరకు వరకు మీకు అయితే ఒక 13 లక్షలు వచ్చింది. 13 లక్షలు. ఓకే, 4 గంటలకు షెడ్ షెడ్ బర్రెలు అవన్నీ కలుపుకొని 13 లక్షలు. ఆ. అంటే ఇప్పుడు డైరీ ఫామ్ లో ఇప్పుడు ఎట్లా ప్రాఫిట్ ఎట్లా టాలీ చేస్తారన్న? అంటే ఇది మనకు ఇప్పుడు ఒక 2 years వరకు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయదు మనం. ఓకే, ఎందుకంటే దానికి పుట్టే బిడ్డలు పెద్దగా అయ్యి మళ్ళీ అవి డెలివరీ అయిన తర్వాత ప్రాఫిట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ముందుగా ప్రాఫిట్ లెక్క పెడితే తర్వాత నష్టపోతారంట. నష్టపోతుంది. ఆ ప్రాఫిట్ ని స్టేబుల్ చేసి అవే మళ్ళీ అవిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే వచ్చిన పైసలు మళ్ళీ దానిలోనే పెట్టాలి. అలా పెడితేనే బిజినెస్ అనేది ఇంకా పెద్దగా అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. షాద్నగర్కి వెళ్ళే గేదెలు ఇవే. 4 గేదెలు లోడింగ్ అవుతున్నాయి. ఇప్పుడు చూసినట్టయితే 4 గేదెలు లోడింగ్ అవుతున్నాయి. మీకు కూడా మంచి క్వాలిటీ ముర్రా గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి. ఇవి మొత్తం 4 గేదెలు అయితే లోడింగ్ అవుతున్నాయి. ఒక్కొక్క గేదె అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ 4 గేదెలు అయితే లోడింగ్ అవుతున్నాయి షాద్నగర్కి. మన డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండలో డైరీ ఫామ్ ఉంది.